హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆది నటించిన శశి మూవీ రివ్యూ తెలుసుకుందాం. అసలు నాకు ఒకటి అర్థం అవ్వదు, ఈ మూవీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా తెచ్చుకుంటారో అర్థం అవ్వదు. అసలు మూవీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎంత వరస్ట్గా ఉంటుందా? అసలు నిజానికి వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ వీళ్ళు మారుస్తారా, లేదంటే డైరెక్టర్లకు స్క్రిప్ట్ ఒప్పియడం చాలా కష్టమయ్యి ఇలా వాళ్ళకి నచ్చినట్టు చెప్తారా అర్థం అవ్వట్లేదు. కానీ ఈ శశి మూవీ కూడా నాకు అలానే అనిపించింది. ఎందుకంటే స్టోరీని ఏం చెప్పాలనుకున్నాడో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడో చేయలేకపోయిండు. అసలు థీమ్ మ్యూజిక్గా కెరీర్ని ఎంచుకోవాలనుకున్నాడా థీమ్, లేదా ఫ్రెండ్షిప్ గురించి చూపించాలనుకున్నాడా, లేదా లవ్ చూపించాలనుకున్నాడా, అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు అర్థం కాలేదు. ఒక సిచ్యుయేషన్లో మ్యూజిక్ అంటాడు, ఒక సిచ్యువేషన్లో ఫ్రెండ్షిప్ అంటాడు, ఇంకో సిచ్యువేషన్లో లవ్ అంటాడు. ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్స్ చూపించే ప్రయత్నమే ఇది. చెప్పాలంటే ఇక్కడ ఎలాంటి సీన్స్ చెప్తున్నాడో అర్థం అవ్వలేదు. ఒకటి స్క్రిప్ట్ ఒప్పియడానికి ఏమన్నా అర్జున్ రెడ్డి ఫ్లేవర్లో ఉంటుంది. డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు, నాన్నడు, అమ్మ తిడతా ఉంటుంది, ఇంకా అన్నయ్య ఉంటాడు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలనుకుంటాడు. అన్నయ్య లవ్ సాక్రిఫైస్ చేసి మరి వీడు బాగుపడాలనుకుంటాడు. కానీ అన్నయ్య లవర్ను వీడు కాపాడతాడు, వదిన అన్నకు చెప్పమని. అన్నీ మంచి చేస్తుంటారు, చెల్లికి హెల్ప్ చేస్తుంటారు, కానీ నెగిటివ్గా చూపించే ప్రయత్నం. కానీ ఎక్కడి నుంచి ఫ్లేవర్లన్నీ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ అంటే హీరోని కన్విన్స్ చేయడానికి చెప్పుకున్నట్టు నాకు అనిపించింది తప్పితే ఇక్కడ ఎక్కడ వాడు చేసే ప్రయత్నం అనిపించట్లేదు నాకు. స్క్రిప్టును పక్కన పెట్టి మనం డైరెక్టర్ అయిదాము అనే ప్రయత్నం చేసిండా, లేదంటే ఇంకా వాడి స్టోరీనే అలానా అనేది నాకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం అవ్వలేదు. నిజానికి వాడు ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ ఇంత వరస్ట్ మూవీస్ నేనైతే చూడలేదు. మేబీ చూడలేము, ఇంతకంటే ఉండవేమో. స్క్రిప్ట్ ఓకే చేయడానికి వాళ్ళు పడిన బాధలేమో మేబీ, అంటే మ్యూజిక్ కెరియర్ నా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు వద్దని నో అని చెప్పిండేమో, లేదంటే వాళ్ళు కెరీర్ను చెప్పాలనుకున్నాడు, లేదా ఫ్రెండ్షిప్ను చెప్పాలనుకున్నాడు, మరి అర్థం కావట్లేదు. కానీ ఫైనల్గా వాడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం అవ్వలేదు. ఒక ఖాళీగా సీదాగా తిరిగే అబ్బాయి, పేరెంట్స్ చెల్లెలు కూడా రాఖీ కట్టడానికి కూడా ఇష్టపడకుండా ఒక అబ్బాయి అన్నను మీట్ కావడానికి వెళ్తే అన్న కలవకుండా ఉండే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసిండు. కట్ చేస్తే ఎందుకు తాగుతున్నావు అంటే మా ఫ్రెండ్ చనిపోయిండు అందుకు తాగుతానా అంటాడు. ఇంకా కట్ చేస్తే ఆ అమ్మాయి వల్ల నేను మారిపోయినా అంటాడు. ఎందుకురా అంటే నేను 2 years లవ్ చేసిన. ఆ ఫ్రెండ్షిప్లోను ఇక్కడ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా చూపించలేడు, లవ్ స్ట్రాంగ్గా చూపించలేడు. సరే ఈయన క్యారెక్టర్ అన్న స్ట్రాంగ్గా చూపించిందా అండి, అది చూపించలేకపోయిండు. వాట్ ఎల్స్? ఆ అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయి మాట్లాడలేదు అంటాడు. అసలు ఏంట్రా ఇది, మాట్లాడలేదు, ఆ అమ్మాయి లో ఐక్యూ వచ్చింది అంటే వీడు నేను తీసుకొని మార్చేస్తాను అంటాడు. అప్పుడెప్పుడు చిన్న యాక్సిడెంట్లో వెళ్ళకపోతే మళ్ళీ ఒకడు వచ్చి కొడితే మళ్ళీ అమ్మాయికి బ్రెయిన్ వస్తుంది. ఇలాంటి ఫన్నీ థింగ్స్ అన్ని యాడ్ చేసుకొని ఇంకా తీరా అమ్మాయికి గుర్తొచ్చే సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న నో అంటాడు. మళ్ళీ వాళ్ళ ఆయనే కన్విన్స్ అయ్యి క్లైమాక్స్ ఒక రైల్వే స్టేషన్లో పెట్టుకుంటే బాగుంటుంది
అంటే ఇక్కడ ఎక్కడ ఈ సీన్స్ అన్ని ఓకే, ఈ సినిమాలో ఈ సీన్ బాగుంటది, ఈ సినిమాలో ఈ సీన్ బాగుంటది తీసుకొచ్చి రాసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ వీళ్ళు ఓన్గా ఫ్రేమ్ చేసినట్టు లేదు. ఇట్లా లేదా కన్విన్స్ కోసం లేదా ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు హీరోకు జరిగిన కాన్వర్సేషన్ వల్ల చేంజ్ చేశారో తెలియదు కానీ మొత్తానికి అన్ని మంచి మంచి హిట్ ఫార్ములాలో ఉండే క్లైమాక్స్, హిట్ ఫార్ములాలో ఉండే సీన్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళకి తగ్గట్టుగా మాడిఫై చేసుకొని రిలీజ్ చేసినట్టు ఉంది. ఎంత ఒకే ఒక లోకం అనే సాంగ్ ఎంత ఫేమస్ అయింది, మూవీ మీద ఇంత హైప్ తెచ్చిన మూవీ అయినా సినిమాలో ఎలాంటిది లేదు. మీరు కూడా ఒకసారి చూడాలనుకుంటే తప్పక చూడండి, యూట్యూబ్లో ఉంది శశి మూవీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.